అదిరెన్ సంచల మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు, ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అతిపెద్ద ఫుట్బాల్ మైదానాన్ని నిర్మించడానికి రెడీ అవుతోంది. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనని ఏపీసీఆర్డీఏ ముద్ర పెట్టబోతున్నారు. 12 ఎకరాల భూమిని కేటాయించేటువంటి అంశం పైన రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహనకి ఇప్పటికే వచ్చారు. దీనిపైన గతంలో కూడా సిఐఐ సమ్మిట్ జరిగినటువంటి సందర్భంలో కూడా చర్చలు జరిగినాయి. సో అమరావతిలో పెద్ద ఎత్తున క్రీడలను ప్రోత్సహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పుడు అందులో భాగంగానే ఒక పెద్ద క్రికెట్ స్టేడియం, ఒక 60 ఎకరాల భూమిని కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. అలానే అమరావతి సిటీలో మీకు 2 విధాలుగా కూడా చూస్తే 2 స్పోర్ట్స్ సిటీలకు ప్లాన్ చేస్తున్నారు. అమరావతికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్లో ముఖ్యంగా 2 భూమి పూజలు కూడా జరిగినాయి. ఎంఎస్కే ప్రసాద్ అకాడమీకి సంబంధించి, అలానే పులిల గోపీచంద్ అకాడమీకి సంబంధించినటువంటి ఒకరు బ్యాడ్మింటన్, మరొకరేమో మల్టిపుల్ గేమ్స్కి సంబంధించినటువంటి వ్యవస్థలను అభివృద్ధి చేశారు. 12 ఎకరాల భూములు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. సిఆర్డీఏ ఈ ల్యాండ్స్ హ్యాండ్ ఓవర్ చేసింది. గతంలోనే జరిగినటువంటి ప్రాసెస్. గత 5 ఏళ్ళుగా అమరావతి ఆగిపోయింది కాబట్టి అవి కూడా ఆగిపోయినాయి. ఫైనల్గా స్పోర్ట్స్ సిటీ ఏరియాలో, అంటే స్పోర్ట్స్ సిటీ ఇటువైపు వస్తుంది, దొండపాడు దగ్గర ఈ ఏరియాలో స్పోర్ట్స్ సిటీ వస్తుంది. దీనికి అనుసంధానంగా అవతల వైపు కృష్ణానది అవతల వైపు కూడా స్పోర్ట్స్ సిటీని డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ క్రమంలోనే వివిధ అసోసియేషన్స్, దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి అసోసియేషన్స్తో ఒప్పందాలు చేసుకునే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. సిఐఐ సమిట్లో, విశాఖపట్నంలో జరిగినటువంటి సిఐఐ సమిట్లో దీనిపైన కూడా చర్చ జరిగింది. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అడుగుపెట్టింది ఆంధ్రప్రదేశ్లో. 12 ఎకరాల భూమి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనని సిఆర్డీఏ ముందుకు తీసుకురాబోతున్నారు. ఇది ఒక ఏఐ ఇమేజ్, అంటే ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ స్ట్రక్చర్తో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గ్యాలరీతో సహా ఫుట్బాల్ కోర్టుని, ఫుట్బాల్ స్టేడియంని నిర్మించేటువంటి ప్రయత్నం చేయబోతుంది ఆల్ ఇండియా ఏఐఎఫ్ఎఫ్, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. దీనికి సంబంధించినటువంటి కళ్యాణ్ చౌబే, దీని ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కళ్యాణ్ చౌబేతో నారా లోకేష్ కూడా భేటీ అయ్యారు. క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని చెప్పని సిఐఐ సబ్మిట్ జరిగినటువంటి సందర్భంలో వీళ్ళ భేటీ సందర్భంగా కూడా వివరించారు. పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాకి 3% రిజర్వేషన్స్ని అమలు చేసింది. ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా, కరిక్యులంలో కూడా స్పోర్ట్స్ని ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. దానికి సంబంధించి పీఈటీలు, వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు, వనరులు, విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి శిక్షణ, వీటిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే పెద్ద ఎత్తున ఒక క్రీడా మైదానాన్ని నిర్మిస్తే కనుక రాబోయే రోజుల్లో క్రీడలకు మంచి ప్రోత్సాహం ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ వేదిక అవుతుందని చెప్పి ఏఐఎఫ్ఎఫ్ భావిస్తోంది. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు రెడీ అయినట్టుగా సమాచారం వస్తుంది. ఎందుకంటే ప్రతి ఎంఓయూని కూడా 45 రోజుల్లో ల్యాండ్ అయ్యే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయాలని చెప్పి అధికారులకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ క్రమంలోనే సిఆర్డీఏకి ఈ ప్రతిపాదనలు అందబోతున్నాయి. ఏఐఎఫ్ఎఫ్ స్టేడియంకి 12 ఎకరాలు కేటాయించడానికి అయితే సూత్రప్రాయ అంగీకారం జరిగింది. కానీ సిఆర్డీఏ లొకేషన్ని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ, ఏ స్థాయిలో, ఎటువంటి ప్లేసెస్లో, అంటే అక్కడ చుట్టుపక్కల కూడా క్రీడలకి సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి ప్రణాళిక ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తుంది. పైగా 2028-29 నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ క్రీడల్ని అమరావతిలో నిర్వహించాలనేటువంటి ఒక ఆలోచన చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఫాస్ట్గా ల్యాండ్ అయితే 27-28 నాటికి వీటి నిర్మాణాలు కనుక పూర్తయితే క్రీడలకి, జాతీయ క్రీడలకి ఇదే వేదిక అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకో విషయం గుర్తుపెట్టుకుంటే, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా 2 సార్లు వాయిదా పడినటువంటి నేషనల్ గేమ్స్కి హైదరాబాద్ని తీసుకొచ్చి ఆతిథ్యం ఇచ్చారు. 2002లో ఈ నేషనల్ గేమ్స్ నిర్వహించేందుకే జిఎంసీ బాలయోగి గచ్చిబౌలి స్టేడియం కాంప్లెక్స్ కానీ, అక్కడ స్పోర్ట్స్ విలేజ్ లాంటివి కానీ ఇవన్నీ కూడా నిర్మాణం జరిగినాయి. సో అదే తరహాలో అమరావతిలో ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ పైన ఫోకస్ పెడుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానికి తగ్గట్టుగా జాతీయ స్థాయి అసోసియేషన్స్ అన్నిటిని కూడా ఇన్వాల్వ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఫుట్బాల్ మైదానానికి సంబంధించినటువంటి ప్రణాళికలో వేగం పుంజుకున్నట్టుగా సమాచారం వస్తుంది.